మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లా పెన్పాడు మండలంలో నాగులపాడు గ్రామంలో ఉన్నాం. ఈ నాగులపాడు గ్రామం కూడా కాకతీయుల కాలంలో అత్యద్భుతంగా విలసిల్లినటువంటి పెద్ద గ్రామం. ఇక్కడ మనకి త్రికూట ఆలయాలు 2 ఉన్నాయి. మనం ఇప్పుడున్నటువంటి ఆలయం కాటిరెడ్డి అన్నటువంటి రేచర్ల రెడ్డి రాజు కట్టించినటువంటిది. ఇది గణపతి దేవుడి కాలంలో కట్టించినట్టుగా మనకి శాసనాధారం ఉన్నది. ఇక్కడ మనకి ఇది పూర్తిగా రూయిన్ అయిపోయిన టెంపుల్. దీంతో పాటుగా పక్కనే మరో టెంపుల్, రూయిన్ టెంపుల్ ఉండేది. దాన్ని ఊళ్ళో వాళ్ళు బాగు చేయించుకొని ఇవాళ త్రికూటాలుగా దాన్ని సంరక్షించుకొని పోషిస్తున్నారు. ఇక ఈ నాగులపాడు ప్రాంతాన్ని కూడా కాకతీయులకి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్నటువంటి రేచర్ల రెడ్డి వంశస్థులే ప్రాంతీయ పాలకులుగా పరిపాలించారు. వీళ్ళ కాలంలో మనకి ఉండ్రుగొండకి పోయే దారి కూడా, ఉండ్రుగొండ తర్వాత రోజుల్లో వచ్చింది, అది వేరే సంగతి. ఉండ్రుగొండ నుంచి ఇక్కడికి నాగులపాడుకు వెళ్ళే బాట అనేసి అక్కడ మనకు కనిపిస్తుంది. దాన్ని నాగులపాటి దర్వాజా అని అంటారు. సో ఈ నాగులపాడు అన్నటువంటిది కాకతీయుల కాలంలో అత్యద్భుతంగా విలసిల్లినటువంటి గ్రామం. ఈ నాగులపాటి ఆలయాల్ని తీసుకుంటే ఇవి టిపికల్ కాకతీయ స్టైల్లో ఉంటాయి. నక్షత్రపాకారంలో స్టెల్లేట్ ఫామ్లో ఉన్నటువంటి జగతి లేకపోతే వేదిక, దీని మీద చాలా బ్రహ్మాండమైనటువంటి ఆలయ నిర్మాణం సాగింది. ఆలయం లోపలి భాగంలో ఇప్పుడు మొత్తం కొట్టేశారు, కానీ అద్భుతమైనటువంటి శిల్ప సంపద మనకు కనిపిస్తుంది. ఈ రెండో టెంపుల్లో మాత్రం కొంతవరకు శిల్ప సంపద కనిపిస్తుంది. ఇది పూర్తిగా రూయిన్ అయిపోయింది. మొత్తానికి యాతావాత 12-13 శతాబ్దాలలో అద్భుత శిల్ప శైలిని కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఊరు ఈ నాగులపాడు. రాళ్లల్లో సంగీతం పలికించినటువంటి ఘనత కాకతీయ కాలం నాటి శిల్పులది. ఆ ఘనత కేవలం ఓరుగల్లులో ఉన్నటువంటి శిల్పులకు మాత్రమే కాదు, కాకతీయ సామంత పాలకులైనటువంటి అనేక రాజవంశాల వాళ్ళు నిర్మాణం చేసినటువంటి ఆలయాల్లో అదే విషయం మనకు కనిపిస్తుంది. అందంగా లేని జాగా ఇసుమంతైనా ఉండదు అంటే అతిశయోక్తి లేదు. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి నాగులపాడు దేవాలయంలో ప్రతి ఇంచ్, ప్రతి ఫ్రేమ్ చాలా అత్యంత అందంగా, అత్యంత రమణీయంగా తీర్చిదిద్దబడ్డది. జైన, వైష్ణవ, శైవ మతానికి సంబంధించినటువంటి అనేక విషయాలతో పాటు, అనేక మత సంబంధమైనటువంటి చిహ్నాలతో పాటు దేవతా విగ్రహాలు, దాంతోపాటు సాలబంజికలు, మదనికలు, దాని తర్వాత నృత్య గణపతి విగ్రహము, కాలాముకులకు సంబంధించినటువంటి విగ్రహాలు, దాని తర్వాత పరిచారకులు లేదంటే చామరదారిణులు వాటి శిల్పాలు, దర్పణ సుందరి శిల్పాలు, ఇలా ఎన్నో శిల్పాలు ఈ దేవాలయాల గోడల మీద అద్భుతంగా చెక్కి ఉన్నాయి. దురదృష్టవశాత్తు కాలక్రమంలో నిరాదరణకు గురై లేదంటే దండయాత్ర సమయంలో మొత్తం వాటి రూపునవి కోల్పోయాయి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి శిల్పాలు రామప్పలోని మదనికల శిల్పాలకి ఏమాత్రం తీసిపోని విధంగా పర్ఫెక్ట్ అనాటమీతో శిల్పించడం ఆనాటి శిల్పకారులకు మాత్రమే సాధ్యమైంది. దురదృష్టవశాత్తు 3 దశాబ్దాల పాటు కష్టించి నిర్మాణం చేసినటువంటి ఆలయాలు తద్వారా తదుపరి కాలంలో శిథిలావస్థకు చేరుకోవడం, దండయాత్రల మూలంగా ఇట్లాంటి దుస్థితికి రావడం చాలా బాధాకరం. అత్యంత అందంగా, అత్యంత అద్భుతంగా ఇక్కడ ఈ శిల్పాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వీటన్నిటిని చూసిన తర్వాత అనిపిస్తుంది, అసలు మనం ఏం చూసినాము, ఏం చేసినాము, మనం ఎటువంటి నాగరికతలో ఉన్నాము, ఎట్లాంటి మెషినరీ లేని ఆ కాలంలో ఇంత అద్భుతంగా ఎలా చెక్కగలిగారని కొన్ని వందల సార్లు ఆలోచించిన క్వశ్చన్ అయినప్పటికీ వీటిని చూసిన తర్వాత మళ్ళీ అదే ప్రశ్న నాలో రేకెత్తించింది. సో ప్రభుత్వం వీటన్నిటినీ రెస్టోర్ చేయాలని, అక్కడక్కడ పడున్నటువంటి శాసనాలని, శిల్పాలని ఒక దగ్గర ఏర్చి కూర్చి ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను తెలంగాణ ప్రభుత్వానికి, అలాగే భారత రాష్ట్ర పురావస్తు శాఖకి. మా ఈ 2 రోజుల నల్గొండ ట్రిప్ విజయవంతంగా ఫినిష్ అయింది. తక్కువ టైంలో మ్యాక్సిమం ప్లేసెస్ని కవర్ చేసి ఎక్కువ విషయాలని కవర్ చేయడానికి మేము ట్రై చేసినాము. దాంట్లో భాగంగా ఛాయ సోమేశ్వర దేవాలయము, పచ్చల సోమేశ్వర దేవాలయము, పానగల్ మ్యూజియము, పానగల్లోని మిగతా ఆలయాలు, దాంతోపాటు ఉదయ సముద్రము, దాంతోపాటు పేరూరు అనేటువంటి ఊరు, ఆ ఊరిలో ఉన్నటువంటి 19 శాసనాలు, దాని తర్వాత 2వ రోజు ముఖ్యంగా నాగులపాడులోని 3 ఆలయాలు, ఒక ఏకకూటాలయం, ఒక త్రికూటాలయం, వీరభద్రస్వామి దేవాలయం, దాంతోపాటు పిల్లలమర్రిలోని 3 త్రికూటాలయాలని సందర్శించడం జరిగింది. సో మ్యాక్సిమం ఈ ఏరియాలో
ఉన్నటువంటి మేజర్ కాకతీయ టెంపుల్స్ని మేము ఫినిష్ చేయగలిగినాము. అండ్ ఈ మొత్తం విజయవంతం అవ్వడానికి మాకు చాలామంది సహకరించారు. సో వారిలో ముఖ్యంగా 2 రోజుల పాటు మాతోనే ఉండి ఎంతో నాలెడ్జ్ని, తన అనుభవాన్ని మా అందరికీ షేర్ చేసినటువంటి డాక్టర్ దామరాజు సూర్యకుమార్ గారికి, దాంతోపాటు చకిలం హర్ష గారికి, అండ్ ఈ మొత్తాన్ని డాక్యుమెంట్ చేసిన అరుణ్ కుమార్ నల్మెల గారికి, నిఖిల్కి, శ్రీకాంత్కి అండ్ మిగతా టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.